ఇసుక కానీ ఎర్రచందనం కానీ ఇట్లా బంగాకు అనైతిక కార్యక్రమాలు చేసినారు కానీ అభివృద్ధి విషయంలో ఎక్కడా కానీ తోడ్పడలేదు. కానీ ఆ ఉద్దేశంతోనే మాటోళం కూడా చాలా ఎప్పుడెప్పుడు పోతుంది వైసీపీ ప్రభుత్వం కోరుకుంటున్నాము. కానీ గత 6 నెలల్లో ఎలక్షన్ రావడం అందరూ మాలాంటి వాళ్ళము పోరాడి ఓట్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు అన్నారు కదా కుల మతం భేదాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. గతంలో అయితే కుల మతం భేదాలు పార్టీ విరోధంలో అంతా చేసామంటున్నారు కదా. కులాలు మతాలు అని ఎక్కువ చూసినాం. మేము బీసీ అయినా కూడా ఓసీలను కూడా మామ బామార్తన అనుకునే పక్కన ఉండేవాళ్ళం మేము. కానీ ఈ ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ పట్టినా పెద్ద ఇది ఉంటుంది కదా. ముందు పూర్వకాలంలో అంటా ఉన్నారు రెడ్డేరు లేదు భూస్వాములు అని. ఆ పాలన వచ్చింది, అది చూసినాం మేము, మా కళ్ళతో చూసినాం మేము. ఎందుకంటే బాగా చేసినారండి. ఏం చేసినారంటే మాలాంటి ఎస్ఎస్టీ బీసీల మీద కేసులు పెట్టినారు, ఇబ్బందులు పెట్టినారు. రెండోది వచ్చి ఇసుక అమ్ముకున్నారు. మా జిల్లాలో శాసనసలం అడవుల్లో ఎర్రచందనం బాగుంది. మా కళ్ళ ముందర మేము చిన్నప్పుడంటే చూసేవాళ్ళం అడవుల్లో. ఈ బయట నుండి వచ్చి ఎక్కడ పెట్టినా ఎర్రచందనం దోపిడీ చేసినారు, ఇసుక దోపిడీ చేసినారు, గ్రావెల్ దోపిడీ చేసినారు. అంతెందుకంటే ఇది మందు వచ్చి విచ్చలవిడిగా ఎక్కడి నుండి తెచ్చి చాలామంది చచ్చిపోయినారు విలేజ్లో. ఎక్కువ నష్టపోయింది ఎవరు? ఎస్సీ బీసీలే నష్టపోయినారు. రెండోది వచ్చి అన్న క్యాంటీన్లు అట్టటి ఉన్నాయి. మా పిల్లకాయలంతా చదువుకునేప్పుడు మేము టౌన్లో ప్రతిరోజు వంట వండుకోలేరు కదా. కానీ వాళ్ళ అన్న క్యాంటీన్లో మధ్యాహ్నం టైంలో హాయిగా తిని 5 రూపాయలు తిని ఆనందిస్తూ ఉన్నారు. కానీ అది పోయినాక మాలాంటి బీసీ ఎస్టీ కుటుంబాలకు చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకునేది. రెండోది ఈ స్కూల్స్ అయితే చిన్న స్కూల్లో ఎక్కువ చదివేది ఎస్సీ బీసీలే విలేజ్ల్లో. అవన్నీ తారుమారు చేసి ఇంగ్లీష్ మీడియం అంట రకరకాలు పిచ్చిగా చేసి అసలు ఎంత ఇబ్బందికరంగా ఎదుర్కొన్నామంటే ప్రజలు గత 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు చూస్తూ అంటే ఇప్పుడు మాకు ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు మీద, ఒక నమ్మకం ఆయన విజన్ అవి చూసే మాలాంటి వాళ్ళమంతా కూడా ఈ కూటమికి మేము సపోర్ట్ చేసినాం. ఆ కూటమి గురించి చెప్తే లాస్ట్ ప్రభుత్వానికి ఇప్పటికి పోల్చుకుంటే నక్కకు నాగలాగానికి ఉండే తేడా ఉందండి. యాక్చువల్గా ఎక్కువ ఆనందించేది ఎస్సీ బీసీలు ఆనందిస్తున్నామండి. మాకు ఈయన కానీ ఇప్పుడు 5 ఏళ్ళే కాదు ఇంకా 5 ఏళ్ళు కానీ ఉంటే రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది అనే ఆలోచనతో ఉన్నాము. ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అన్యాయం చేయడమే కాకుండా వ్యవస్థను కూడా సర్వనాశనం చేసి ఈరోజు ఏమి చేయాలన్నా కూడా ప్రజెంట్ ఇప్పుడు ఉండే మానేసి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రక్షాళన చేసి ఒక స్టాండర్డ్ తీసుకునే దాంట్లో నిమగ్నమై ఉన్నారు. అదే తరుణంలో అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్నిటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి వాళ్ళకే అప్పచెప్తూ ఈ సంక్షేమ పరంగా అయితేనేమి అభివృద్ధి పరంగా అయితేనేమి ప్రస్తుత తరుణంలో ముందుకు దూసుకెళ్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. బేసికల్లీ ఏమంటున్నారంటే గత ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అంటే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈ ప్రభుత్వం ప్రజలకి అసలు ఏమీ చేయట్లేదు, సహాయమే చేయట్లేదు, సపోర్టే చేయట్లేదు, అనవసరంగా గెలిపించుకున్నారని ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా ఆపోజిట్ పార్టీ వాళ్ళు. మీరు చేసిన అన్యాయాలను ఇంతవరకు చక్కదిద్దుకోవడానికి ఈ ట్రయల్ పెట్టాయండి. మేము చేయాలంటే కూడా ముఖ్యమంత్రి గారు మీరు చేసిన అన్యాయాలు 6 సంవత్సరాలు అయితే కానీ ఒక కొలికి రావట్లేదు. దాన్ని అంతా సరిదిద్దుతూ తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని చేయాలని కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారు. అంటే బేసిక్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజల్లోకి వెళ్ళి రోడ్ల పరంగా చెక్ చేస్తున్నారు కదా, పంచాయతీల వైద్యుగా తిరుగుతున్నారు కదా. నిన్న వైజాగ్ వెళ్ళారు చూశారు కదా, విజయనగరం కానీ ఆ సరౌండింగ్స్లో వెళ్ళి తిరగడం ఎలా అనిపిస్తుంది? ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొజిషన్లో ఉండి ఆయన చేస్తున్న పనులు ఎలా అనిపిస్తుంది? సార్ ఆయన ఒక గౌరవంగా ఆయనకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక పదవి కట్టబెట్టడము, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడము. కాబట్టి పంచాయతీ రాజ్ వ్యవస్థనే గాడులో పెట్టే పనిలో నిమగ్నమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, ఎన్ఆర్జీస్ అయితేనేమి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే తరుణంలో ముందున్నారు. కాబట్టి అభివృద్ధి చెందుతుంది. అంటే గత ప్రభుత్వంలోనే వాళ్ళే బాగా చేసాము అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ అసలు ఏమి చేయట్లేదు, ప్రజలకి అందుబాటులో లేదు అని చెప్పేసి అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. లక్షల కోట్లు అప్పులు చేసి ఈ ఊరికి పంచేదానికే సరిపోయింది. కానీ ఏం అభివృద్ధి చేశారు? అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఆ అప్పులను ఈ పొద్దు వడ్డీలు కట్టుకునే దానికి సరిపడ మనకు వచ్చే రెవెన్యూ. కాబట్టి అభివృద్ధి పరంగా కూడా చూసుకుంటే బాగానే చేసాము అని అన్నారు కదా, మేము ఏం చేయలేదో నిరూపించి మాట్లాడండి అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి ఉందండి? ఎక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జీరోలు పడిపోయింది. గత 5 సంవత్సరాలు జీరోలు పడిపోయింది. ఆ డబ్బును వాళ్ళకి దోచుకొని తినేదానికే సరిపోయింది 5 సంవత్సరాల్లో. దాన్ని గాడులో పెట్టేదానికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి పైన నిమగ్నమై ఉన్నారు.
కూటమి ప్రభుత్వం రావడంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ భావించి అత్యంత మెజార్టీతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టారు.